మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. जबरदस्त खतरनाक कॉमेडी शो Good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Now it's time to begin our Saturday segment on Zabardast Saripona Shanivaram. All right, welcome to the team leaders. Cheppandi. చెప్పడం లేదు, ఓన్లీ చేయడమే. 56 కొడతాం అంతే. 57 కొడతా ఉన్నాను కదా, 56 కొడతా ఉంటాడు ఏంటైనా. ఏమో అదృష్టం కొద్ది 58, 59 కొడితే గుండె చచ్చిపోతారా? చచ్చిపోతాడు ముసలోడు, లేనిపోయిన తలకాయ నొప్పి. ఈ రోజు జడ్జ్మెంట్ డే కాబట్టి తెలిసిపోతుంది ఎవరు ఎన్ని స్కోర్స్ కొడతారనేది. సో లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సారే సెగ్మెంట్. సరిపోదా శనివారంలో ఇప్పుడు మన చిన్నప్పుడు ఫ్రెండ్ ఎక్కడైనా కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాము. అలాంటిది చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఒకే చోట కనిపిస్తే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఒక గెట్ టుగెదర్ స్కిట్ తో మనందరికీ చూపించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం along with యాదవ్ రాజు and team. So let's welcome them. Oh my dear girls, dear boys, Guru Brahmalara. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. మన లైఫ్ లో 2G మెమరీ చూసింటాం, 3G మెమరీ చూసింటాం, 4G చూసింటాం, కానీ స్వీట్ మెమరీ అంటే మన స్కూల్ డేస్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. 10th తర్వాత మా ఫ్రెండ్స్ అంతా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. సో వాళ్ళందరినీ తీసుకొచ్చి గెట్ టుగెదర్ పార్టీ చేయాలని నా కోరిక. హలో, అరే భాస్కర్. హలో, నేను సద్దాము. ఏ సద్దాము? అరే నేను కవిత లవ్ చేస్తే వాళ్ళ అయ్యి తీసుకుని పొట్టు కొట్టిండు చూడు. డ్రైవర్ మీద తోటలో కూర్చోబెట్టిండు. బాయిలో ముంచి బట్టల్లో ఆరేసి బావి మీద ఆరేసి చూడు. నేను చిరిపించిన కదా, పొక్క కూడా ఒకటి ఉన్నది డ్రైవర్ గుర్తొచ్చిందిరా. పాపం దర్శకున్నట్టున్నాడు. చెప్పు, ఎందుకు పని చేసినావు? ఎక్కడున్నావు మామా? చాలా బిజీ ఉన్నా సద్దాం. నాకు కింద 50 మంది ఎంప్లాయర్స్ ఉంటారు. సాఫ్ట్వేర్? అవును. గది ముంగట బర్రె కనిపిస్తుంది. ఏది బ్రీడ్ అది? నీకే కనబడుతుంది ఇవన్నీ. నువ్వు వీడియో కాల్ చేసినావురా రే? ఆయన సద్దాం ఎట్లున్నావు? ఇట్లా పాడైన రా చెట్ల చెలకలలో తిరుగుకుంటా బర్రె అమ్మడ గగ్గ. నీ వల్ల అయింది ఇదంతా. అద్దురా అద్దురా అంటే తీసుకొచ్చి క్వశ్చన్ పేపర్ రాయరా పాస్ అవుతాను. క్వశ్చన్ పేపర్ అంతా పాస్ అవుతారా? నాదేమన్నా చూసి వస్తారా? నాకు అర్థం కాదు. ఎవరికేరక ఇట్లా చేస్తావా? కానీ గెట్ టుగెదర్ పెడుతున్నాం. గట్టిగా పెడుతున్నావా? గెట్ టుగెదర్ పెడుతున్నా. అరే ఇప్పుడు మనం 10th చదివినాం కదా, చదివి ఛానల్ అయింది కదా. అవును, అందరం కలుస్తాం అన్నట్టు. కవిత కూడా వస్తుంది. అమ్మదర్రా. అరే దాని రమ్మని దాని ఇట్లాగో చెట్టు గిట్ట ఊలాడ తీసిన ఉయ్యి ఉయ్యి అని ఊపుతా. అరే దాని ముఖం నేనే కూరా, నన్ను తూ అని వస్తావు దాన్ని. హలో హలో, ఎవరు? నేను కవితని. నేను కూడా లైన్ లో మెంటలోడా. సారీ కవిత, తెలియక తిట్టి. నిన్ను కాదు తిట్టింది సరితని. నేను కూడా లైన్ లోనే ఉన్నారా? అరే ఎంతమందిని పెట్టినవరా? అందరిని పెట్టినా. ఒరే ఒకసారి పెడతారు, ఇప్పుడు బర్రెమ్మ నేను పెట్టుకుంటే వద్దు గగ్గే గగ్గే అని మళ్ళీ. భాస్కరు, గ్రూప్ క్రియేట్ చేస్తున్నా, అందరిని యాడ్ చేస్తా. ఏమైనా చేసుకో. సరేది సురేష్ గాడు, ఈరిగాడు, సూరిగాడు, కవిత, సరిత, నరిత అందరిని యాడ్ చేసిన. గ్రూప్ సభ్యులందరికీ విజ్ఞప్తి, ఎల్లుండి మనకు గెట్ టుగెదర్ ఉన్నందున అందరూ కూడా రావాలి. ఆ గెట్ టుగెదర్ పార్టీ ఉన్నది కాబట్టి తలా 5,000 నాకు ఫోన్ పే చేయండి. లెఫ్ట్ 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 లెఫ్ట్. అందరు లెఫ్ట్ అయిపోయారు, మళ్ళీ యాడ్ చేయాలి. సారీ ఫ్రెండ్స్, థ్యాంక్ చేశా. పైసలన్నీ నావే, మీరు రావాలి. ఓకే ఓకే
పుక్కట్లో తినిపోతారా మీరు? అందరికి గ్రూప్ కాల్ చేస్తా. హలో ఎవరో ఒకరు మాట్లాడురా. హాయ్ ఎల్లుండి రండి. అదే ఎట్లున్నారా? అంత మంచిదేరా మామ. ఎవరు రాలేరేం, నన్ను ఒక్కనే పిలిచినవేంది? అసర్రా జర్ర ఓపిక పట్టు. పైసలు లేనప్పుడు పిలుస్తారు వీళ్ళు. నేను లావణ్య. నువ్వు గింత లావైన ఎవరు మీ తమ్ముడా? లావణ్య హస్బెండ్ నేను. లావణ్య వాళ్ళ మొగుడువా? ఏం చూసి చేసుకున్నావు అన్న దాన్ని? మస్తు ఏం చేద్దాం అంటే ఎట్లుంటుంది? నువ్వు కూర్చో, ఆయన కూర్చో. అరే కద్దాం. అబ్బా వచ్చిందా ప్యాకెట్ గాడు? చిన్నప్పటి నుంచి ఒకటే తాగుడు అయ్యా బీర్లు ఎత్తుకోయి. మంచిగా రాజు. మంచిగా ఎందుకు పిలిచిరు నన్ను? ఏందో గట్టిగా గెట్ టుగెదర్. ఓకే ఓకే. ఎవర్రా? గుర్తుపడలేవారా? లావణ్య. ఎవడు అసలు? ఐఎమ్ ది ఓన్లీ లవర్. దాన్ని లవ్ చేసినందుకే ఈ రోజు ఈ స్థాయికి వచ్చా నేను. ఏం గట్టి తమ్ముడు బ్రేకప్ అయితే? ఎప్పుడు బ్రేకప్ అయింది? మొన్న దాని పెళ్లికి ముందు రోజే. కూర్చో సెట్ అయితే భయ ఏమనుకో. కూర్చో భాస్కర్, మా నాన్న దింపిండి దిగిన సీదొచ్చిన ఎటు అరే ఇట్లరే ఆగం. అరే బాలరాజు అరే ఈడరా. అరే గిట్లు మేము ఈడున్నామని చెప్పి ఎవరు చెప్పిర్రు? రాత్రి మా పెళ్ళాము 2 గంటలకు ఫోన్ మాట్లాడుతుంది. షార్టింగ్ పోయిందా? ఎవరితో మాట్లాడుతుంది? సద్దాం అంటే మస్తు భయపడతాడు. ఎందుకు భయపడతారా? నేను ఉన్నప్పుడు ఎప్పుడు రాడు ఇట్లా, నేను లేనప్పుడే వస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? అరే అందరు వచ్చినట్టు నారా? అలా ఎడున్నారు. జల్ది రారి. తీసుకొని ఆశీర్వదించారు. మన క్లాస్ గల్స్ రాళ్ళు. ఇట్ట తయారయ్యేమే మీరంతా. అందరూ కూర్చోరి. రాజుగా కూర్చోరా. అరే అది ఏదిరా? లావణ్య. అవన్నీ పక్కన చూడు. అందరు వచ్చిరు కాబట్టి ఒకరు రాలేదురా. ఎవర్రా? నేను తీసుకొస్తా. ఎవర్రా? అందరు వచ్చినట్టే కదా, ఇంకోటి మిస్ అవుతున్నా అనుకున్నా అప్పటి నుంచి. కాదు లావణ్య తింటున్నాను. అదే గిరిగారు చచ్చిపోయిన రా. వీడికేం తీసుకొచ్చినవరా? ఒక నిమిషం పాటు వాని కోసం మౌనం పాటిద్దాం. అరే మంచి పార్టీ మూడ్ లోకి వెళ్దాం రా. అరే ట్రూత్ ఆర్ డేర్. ఎంతమంది లవ్ చేసినావు? 5. ఒక్కడు నువ్వు ఒక్కడే. దాని మనసు పెద్దదిరా. వద్దు గేమ్ లో కొట్లాడదు. భాస్కర్ నేను లావణ్య వెళ్ళిపోతాం. కూర్చోబోయా మంచి గేమ్ కూర్చో. అప్పుడు ఏమన్నా అప్పటి నుంచి లావణ్య వస్తుంది. ఇటు జరిగాను నువ్వు ఆడతా. భాస్కర్ ట్రూతా డేరా? డేరే. మీ అయ్యకి ఫోన్ చేసి ఒక 100 రూపాయలు అడగాలి ఫోన్ పే. అడుగురా. ఒక 100 రూపాయలు ఏమని చెప్పు. బాపు బాపు నేను ఇక్కడ బయటకు వచ్చిన బాపు. హలో నువ్వు మంచి బాగాడి వారో బర్లేని గారు వదిలేసి వస్తే ఎవరు చూస్తారా నీ ముఖంలో? చెప్పు. లౌడ్ స్పీకర్ తిడుతుడు. బాపు చెప్పేది నువ్వు చెప్పు. ఓ 100 రూపాయలు పంపియే. సిగ్గురా అవురే. మా అయ్యగారు చెప్తున్నామంటే ఏదో తిడతాడు ఒక 100 రూపాయల కోసం. నేను అందుకే చేయనని చెప్పిన. ఏమున్నారా అయ్యాలా నాకు అర్థం కాదు. డేరు గీరు అంటావు. లంచ్ కూడా రెడీ చేసినాం. అయినా ప్లేట్ లేదు, సమాధి మీద రాయి తెచ్చిన. తిరు అరే ప్లేట్లు అయిపోయినాయి రా, పెట్టిర్రు. ఏం చేస్తున్నావు అన్న? అన్నం తింటున్నా. బాడాదే పనులు ఉన్నాడు. నువ్వెందుకు పెళ్లి చేసుకోలే? ఎందుకంటే ఏం చెప్తా లావణ్య, తాగి హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నావు. అట్లా చెప్పేట్లేదు. రాజు
ఏమైనా ఎటు పోయినా ప్రశాంతంగా ఉంటుంది కడుపులో మొత్తం తిప్పుతుందిరా ఏమైందిరా అందరికీ ఏమై అసలు ఏమైంది అరే బాలరాజు ఏమైంది ఇట్లా వీనికి వంటకాడు పంపించిన ఏం చేసినావురా మా నాయన 10 టాబ్లెట్లు తీసుకోమన్నాడు కడుపు నొప్పి లేస్తుంది తినమని దాంట్లో కలిపిన మీకు కూడా నొప్పి లేస్తుంది అందు గురించి అని వాడు దాపెట్టరా అంటే తీసుకో బగల్లో దాపెట్టిండ్రా వాడిని ఎందుకు పిలిచినవరా దరిద్రుడా మా కడుపులో ఒకటే తిప్పుడు తిప్పుతుంది అరే నీకు తిప్పుతలేదా చెప్తుంది తిప్పాటి ఇటు అరే పార్టీ డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది రే అరే చెప్తాంటే చేసుకోరా గెట్ టుగెదర్ వద్దు ఏమో వానికి బాయ్ చెప్పి ఎవరికి గిరిగానికి అరే గిరి నేను మంచిగా డాన్స్ ప్రోగ్రామ్ లో పాటలు గీటలు మంచి క్యాల్కులేషన్ నేను వేసుకుని నేను పెట్టిన మోషన్ టాబ్లెట్ కలిపినా కదా కలిపిరా మా నాయన చెప్తా సో ఎలా అనిపించింది ఈ స్కిట్ లయ గారు? ఎంత పెద్ద అయినా కూడా స్కూల్ ఫ్రెండ్స్ ని మీట్ అయినప్పుడు మాత్రం మనము కూడా కిడ్స్ అయిపోతాము, అలాగే ఉంటాము, సిల్లీగానే బిహేవ్ చేస్తాము. అలాగే ఉంది స్కిట్ కూడా, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ స్కిట్. శివాజీ గారు. సద్దాం, యాదమరాజు, భాస్కర్ చాలా బాగా చేశారబ్బా, నిజంగా చెప్తున్నా కదా, ఆసమ్. థ్యాంక్ యూ. సో జడ్జెస్ స్కోర్స్ లయ గారు. The judges Super Saddam and Yadam Raju ki iche scores 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు ఇక్కడ ఇల్లు అద్దెకి ఇవ్వబడను, కేవలం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళకి మాత్రమే, ఇలాంటి కండిషన్స్ ఎవ్వరు పెట్టరు కానీ నేను పెడతా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. గుమ్మరో ఆ బాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మ, కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది ఈ వేళ, ఆలత చెప్పిళ్ళలు నా హాయ్ 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 చిక్కింది నా. ఏమండి, రేపు నుంచి ఈ భూమి మీద ఉండకుండా నేను స్పేస్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అక్కడికి ఎందుకండి? అక్కడికి వెళ్తే లయ్య గారిని 24 గంటలు చూడొచ్చు. లయ్య గారు అక్కడ ఎందుకుంటారు? చందమామ ఎక్కడ ఉంటుంది? ఏ బిస్కెట్. నేను ఏంటి ఫ్రెండ్స్ తో పాటు సినిమాకి వెళ్ళావు? ఏ సినిమాకి వెళ్ళావు? ముగ్గురు మునగాళ్ళండి, మీరు చూడలేదా? నేను ఇద్దరు మునగాళ్ళని నానక్రామ గూడలో చూసా. సూపర్ సినిమా. గేట్ దగ్గర ఫైట్ ఉంటుంది చూడు, యాప చెట్టు కింద ఫైట్ హైలైట్. మరి ముగ్గురు మునగాళ్ళు చూడలేదా? తుక్కు కూడా వచ్చాక చూసా ముగ్గురు మునగాళ్ళు. నానక్రమ గూడలో ఇద్దరు మునగాళ్ళు, తుక్కుగూడలో ముగ్గురు మునగాళ్ళు. చాలు చాలు గాని ఏమండి, అమ్మ ప్రేమకి లవర్ ప్రేమకి తేడా ఏంటండి? అమ్మ ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు అలానే ఉంటుంది. మరి లవర్ ప్రేమ పచ్చబొట్టు లాంటిది, పొడిపించుకున్నప్పుడు నొప్పి వస్తుంది, తీయించుకున్నప్పుడు నొప్పి వస్తుంది. సరే అల్లుడు మామయ్య. నీ వేలు విడిచిన మామయ్యని. అమ్మ తమ్ముడు నాకు మామయ్య అవుతాడు. ఎలా ఉన్నా మామయ్య? సూపర్ గా ఉన్నాను రా. ఏంటి మామ ఎలా వచ్చి హైదరాబాద్? ఏం లేదురా, సమ్మర్ కదా, మీ అత్త చార్మినార్ చూడాలని ఉంది, అందుకే తీసుకొని వచ్చిర్రా. రూపాయలు పెట్టి సిగరెట్ పెట్టుకుంటే ఊర్లోనే చూపించవచ్చుగా. కాలిందా? నాకు అలాగే కాలింది మామ. చార్మినార్, గోల్కొండ ఇవన్నీ చూడాలంటే తీసుకొని వచ్చిండ్రా. అత్తమ్మా, నేను హైదరాబాద్ అంతా చూపించి రేపటికల్లా మిమ్మల్ని పంపించాను. రేపటికల్లా ఏంటండి? రాక రాక ఇంటికి వచ్చారు, ఒక నెల రోజులు ఉండండి. ఏమండి నెల రోజులంటే హైదరాబాద్ అంతా 2-3 రోజులు చూపిస్తా. 2-3 రోజులు ఏడా చూస్తాను రా, అమ్మాయి అన్నట్లు నెల రోజులు ఉండిపోతాయి. ఏమంటే నెల రోజులు ఉండాల్సిందే. సరే, తాగడానికి ఏదో నువ్వు ఏంటండి? ఏమైందండి? ప్లాస్టిక్ గ్లాసులతో ఇస్తావా? అందరూ తప్పేముందండి? ఆడి ఎంత చూడ్డానికి అడుక్కు తిన్నాయి కదా అలా ఉన్నా సరే, చిన్నప్పటి నుంచి వెండి గ్లాసులో తాగేవాడే. వెండి గ్లాసులో ఇవ్వు. వెండి గ్లాసులోనే సార్, నెక్స్ట్ టైం. ఓన్లీ అమ్మ, వాడు ఏదో అంటున్నాడు. సరే మీరు తిందురు, కూర్చోండి. కూర్చే. తినండి. సౌండ్ వచ్చిందంటే ప్లేట్ ఇలా పెడుతున్నప్పుడు సౌండ్ వస్తుంది కదండి. నామిదేందండి మీ చలాత్? నువ్వు కుక్క పెట్టాడు పెట్టా మా మామయ్యకి. నేను కుక్క పెట్టాడు ఎందుకు ప్రతి ఒక్క నిమిషం కూడా దీంతో కాపురం నన్ను కాపురం చేసేది నేనే, నీతో కాపురం చేయ. నీ మొక్క కూడా చూడండి. నువ్వేనా చూసేది? లాయర్ ఫోన్ చేయి.
విడాకులు లేవు మామిడాకులు లేవు మేము ఇద్దరం పోయి బయట చూసేసి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాం దా పోదా ఇంకోసారి నీ మొక్క నాకు ఏంటి ఆడికి మాయా నీకు మాయా నాయన బాబాయ్ నలుగురికి అన్నం ఉండేవా ఏంటి? నలుగురు కాదండి ఇద్దరికి ఇవ్వండి. నా సంగతి తెలీదా ఏంటి మీకు? అమ్మ ఎక్కువ గట్టి కొట్టేసానా? ఒక్కరు కొట్టాడు ఇప్పుడు మీకు మంచిగా పెడతా తినండి. ఇల్లు బాగా చూసుకుంటా ఉన్నావా? ఇల్లు బ్రహ్మాండంగా సార్. అద్దెకుంటున్నా కూడా మా సొంత ఇల్లులా చూసుకుంటున్నాం. అదే ఆ గోడకి ఏంది ప్యాచ్ ఉందాడా? ప్యాచ్ గా సార్, రష్మి సార్ మేకప్ సరిగ్గా గేలేదు అనుకుంటా. అవునా? పిల్లలు లేరా? స్కూల్ వెళ్ళారా? నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు సార్. అదేందయ్యా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు నీ ఇంటి ముందర పిల్లకాయలు ఆడుకుంటా ఉన్నారని చెప్పారా? లక్కి 4 సార్లు నువ్వు అద్దె కోసం వస్తే నువ్వు నా కొడుకు అనుకుంటున్నారు అందరూ. అవునా? నన్ను అడిగారు మీ కొడుకు ఏంటంటే ఇంటి ముందు ఆడుకుంటున్నారని. సరే ఇంక నుంచి నేను చెప్పేది నువ్వు ఇంక నుంచి ఒకటేసారి వస్తా. టైం అంటే టైం కి తింటా, టైం కి పడుకుంటా, టైం కి షూటింగ్ వస్తా. నాకు నమ్మకం లేదు. ఎన్నని పడి వచ్చా? ఏమన్నా చల్లగా ఏమన్నా? ఏమండి సార్కి చల్లగా ఏదో నువ్వు ఒక్క నిమిషం లెమన్ వాటర్ తాగుతా. లెమన్ వాటర్ ఓకే. నాకు రెంట్ తొందరగా ఇస్తాను సార్. తొందరగా గానీ. ఎంత వచ్చింది? 3 నెలల అద్దె 94,000 కట్టేస్తాను. తొందరగా కట్టు. సార్కి వాటర్ ఇచ్చినాక కొంచెం అద్దెచ్చి పంపించు. ఓకే సార్ ఇందుకేనా మీరు టైంకి వస్తున్నారు? ఎన్ని రోజులు నాలో లేదు ఆడి దగ్గరే ఉంది. ఏం లేదండి. మరి ఎందుకు వెళ్ళలేదే? బై మిస్టేక్ పడిపోయినా, నేను తప్పేం లేదు. ఎప్పుడు కాల్ చేయారు? అంటే ఈ జారింది భాస్కర్. ప్రతిసారి నీతో ఈ గొడవలు వాడతాను సార్ మాటలు. నా వల్ల మీరు గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. నేను ఇంకోసారి రెంట్కి రాను, రెంట్ తీసుకోను, ఇల్లు మీకే ఇస్తా ఉన్నా. ఇంకోసారి గొడవ పడిన మాట ఇవ్వండి. ఇంకోసారి గొడవ పడకూడదు. నా మీద తొట్టు గొడవ పడితే ఏమవుద్ది? ఏమవుద్దు, నేను వెళ్ళిపోతా. పోయాడు. రెంట్ తప్పించుకున్నాము. 94,000. మా మస్తు తెలివిందిరా మనకి. సరిగ్గా అన్నం తిను నువ్వు. దాదా కూర్చో. హలో ఏమైంది? ఇంటి ఓనర్ కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడంట వాళ్ళ ఆవిడని తీసుకొని. వాడు వచ్చిన ఫ్లైట్ లోనే రిటర్న్ పంపిస్తావాన్ని. అంత టార్చర్. గొప్పదే అందం పోగేసి కన్నదే. అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే. పరువాలు పొదిగిన చిలక చలి జోరుగున్నది కనుక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగా. ఎక్స్క్యూజ్ మీ. సార్ మీరు? హాయ్ అంకుల్. హాయ్ అంకుల్. హౌస్ ఓనర్ వాళ్ళ అబ్బాయి హోటల్ బుక్ చేయమంటారా? నాన్నగారు చెప్పలేదా ఇక్కడే ఉంటామని? అంటే 3 రూమ్లు ఉన్నాయి, 2 రూములు మేము వాడుకుంటున్నాం. ఇంకో రూమ్ మేము వాడుకుంటాం. తప్పే ఉంది. మీకు ఏమైనా ఫుడ్ కావాలంటే మా వైఫ్ కి చెప్పండి. ఓకే డాన్జన్. ఆఫీస్కి వెళ్తున్నారా? ఆఫీస్కి వెళ్తున్నా. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? మా ఆయనకి కాల్ చేస్తాను. ఓ మై గాడ్. యావండి చికెన్ తీసుకురండి, ఇంట్లో వంట చేయడానికి చుట్టాలు వచ్చినారు కదా. యావండి అంటే ఏంటి? హస్బెండ్. యావండి ఎవరి నెంబర్ నుంచి ఫోన్ చేసావే? తన నెంబర్ నుంచి. అప్పుడే నెంబర్లు ఇచ్చుకున్నంత వరకు వచ్చిందా ఎవ్వరం? మీకు చికెన్ తీసుకురమ్మని కోసం ఫోన్ చేసా. అమ్మాయి నెంబర్ నుంచి చేయొచ్చుగా. వాడే నచ్చాడా? అంటే మీ ఆడాలి ఇంతేనే. డబ్బులుంటే చాలు. వాడు తేడాగాడైనా ఎవడైనా సరే వెళ్ళిపోతారు. అలాంటి నేనేం చేయలేదు, జస్ట్ మీకోసమే కాల్ చేశా. మాట్లాడుకో. నువ్వు నా భార్యగా ఉండే అర్హత నీకు లేదు. విడాకులు ఇచ్చేస్తున్నా. నువ్వేంట్రా విడాకులు ఇచ్చేది? నేనే విడాకులు ఇచ్చా నీకు. ఏమైందండి? విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నా. తీసుకోండి, కామనే కదా. మేము లివింగ్ రిలేషన్ లో ఉన్నాం. తను నాకు 4th. తనకి ఫస్ట్ మ్యారేజ్. నో 34th. 34th. No. 35. Oh, sorry, that West Indies guy. మండుతున్నట్టుంది. అంటే మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు? విడాకులు అంటే మరి అమ్మా నాన్నతో మాట్లాడి డిసైడ్ చేసుకుంటాం. ఏదైనా తొందర పడకూడదు. ఏంటండి వీళ్ళు మనకి రివర్స్ ఉన్నారు. ఏంది విరడాకులు తీసుకుంటే అరిటాకులు తీసుకోమని పంచుకోమంటాడు. మరి వీళ్ళతో ఎలా అండి? ఏదో ప్లాన్ గట్టిగా వేయాలండి. చాలా పెద్ద ప్లాన్ వేస్తాను. నేను ఆఫీస్కి వెళ్తున్నా. ది నెక్స్ట్ డే. హే టవల్. ఇది ఒకటి ఎప్పుడు టవల్ అందదు. ఇదిగో ఏ లేదు సార్, మా ఆవిడ అప్పుడప్పుడు చిన్న చిన్న రొమాన్స్. మా ఆవిడ
సార్ నేను మావిడ అనుకుని వెళ్ళాను సార్. సార్ సార్ అలా పొడితే సార్ సార్ మేము లివింగ్ టుగెదర్ లో ఉన్నాము. తనకి ఇష్టం లేదంటే చెప్పేయాలి కదా, కానీ నన్ను మోసం చేసింది. బ్లడ్ వచ్చేస్తుంది సార్, హాస్పిటల్కి వెళ్దాం. నేను తట్టుకోలేను, నాకు చెప్పి వెళ్తే నేను ఓకే సార్, కానీ నన్ను మోసం చేసింది. తప్పు నాది కూడా ఉంది సార్. అన్నయ్య గారు వదిలేండి అన్నయ్య గారు. పోలీసులు వచ్చారంటే A1 A2 దీనికి ఎప్పుడు 3 వస్తుంది. A3 సార్. భాస్కర్ గారు ఐఎమ్ నాట్ చీటింగ్. మీకు దండం పెడతాను సార్, మేము ఇంటి కాల్ చేసి వెళ్ళిపోతాం. ఇల్లు కాల్ చేస్తారా? ఇప్పుడు ఇల్లు కాల్ చేస్తున్నారు. పోలీసులు వచ్చారంటే మా మీద కేసు బుక్ చేస్తారు. మరి మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ ఇక్కడ రావు సార్, ఈ సామాన్లన్నీ మీరే తీసుకోండి. మీ ఏ చెట్టు కింద గుడి దగ్గర అడుక్కుంటాం సార్. ఎలాగో ముగ్గురం కలిసి చేస్తాం కదా. ముగ్గురు పాలు పంచుకుందామప్పా. పాలు రా తెల్లాన్ని చంపేసి సార్ ఏదో ఎమోషన్ లో కొట్టండి సార్. సార్ వెళ్ళిపోయలేవే అమ్మా, లేకపోతే మా నాన్నగారిని మోసం చేస్తారా? మా ఆస్తులు మొత్తం దొబ్బేస్తారా? అంకుల్ చిన్నగా ఉన్నాడని చెప్పి నేను కూడా ఉన్నా కదా. నాన్నని మోసం చేస్తారా? ఎంత ఇవ్వకుండా ఎగ్గొడతారా? అమెరికా నుంచి పిలిపించాను. ఎంటర్టైన్మెంట్ మీది, ఆస్తి నాది. ఇల్లు ఖాళీగా ఉంది. రష్మి సామాన్తో పాటు ఉంది, ఏమన్నా వస్తావా? చూసుకో మరి. నేను అయిపోద్దులే. ఓకే. రాధిక 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 ముందుకాయనక కిందిక మీదిక. సలయా గారు, ఈ స్కామింగ్ స్కిట్ మీకు ఎలా అనిపించింది? వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ గుడ్, బాగుంది చూడ్డానికి కూడా. శివాజీ గారు, నరేష్ ఏమో ఫామ్ లో ఉన్నాడు, ఫైమా సూపర్ ఫామ్, వర్ష, భాస్కర్ అంటే మీ అందరికి బ్యాక్ బోన్ భాస్కర్, అందరు బాగా చేశారు, సూపర్, చాలా బాగుంది. సో స్కోర్స్ పరిస్థితి ఏంటి శివాజీ గారు? So judges Bullet Bhaskar and team ki chase scores, full scores 20 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు? మన ప్రేమ వల్ల ఎదురి మనిషి మనసు మారితే ఓకే, కానీ ప్రేమించే మనిషి మారిపోతే దాని వల్ల ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ along with Patas Praveen and team. So let's welcome them. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రికి ఉన్నోళ్ళు కళ్ళలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు. నమస్కారం శివాజీ గారు. నమస్కారం లయ్య గారు. మేమిద్దరం ప్రాణ స్నేహితులం, కానీ వేరు కాలేజీల్లో చదువుకుంటున్నాం. వీడి పేరు సురేంద్ర, వీడి పేరు నరేంద్ర. మన రోజువారీ పద్ధతిని మర్చిపోయావా? రోజువారీ పద్ధతి ఏంట్రా? నా దగ్గర ఏదుంటే అది నీది, నీ దగ్గర ఏదుంటే అది నాదని ఒప్పందం చేసుకున్నాం కదరా. అవునరా, రోజు కాలేజీకి వెళ్లే ముందు మేము ఇదే చేస్తుంటాం. ఈ రోజు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయిరా. నీ దగ్గర ఎంత ఉన్నాయి? ఈ రోజు 500 ఉన్నాయిరా. నా దగ్గర ఏదుంటే అది నీది కాబట్టి అవును తీసుకో. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నాయి? మొత్తం 600 ఉన్నాయి. నీ దగ్గర ఏదుంటే అది నాది కాబట్టి మొత్తం ఇచ్చి. ప్రతిసారి నా దగ్గరనే ఎందుకు కొట్టేస్తావురా? నీ దగ్గర ఉంటే ఏదో కూల్ డ్రింక్ తాగి హెల్త్ అంతా పాడు చేసుకుంటావు కాబట్టి నేను కొట్టేస్తుంటాను. మరి నువ్వేం చేస్తావు? సాయంత్రానికి డ్రింక్ వేస్తుంటాను. నిన్ను డిగ్రీలో నుంచి బీటెక్ లో జాయిన్ అవ్వమని చెప్పాను కదా. డిగ్రీ చేస్తే టీచర్ అవ్వచ్చు, బీటెక్ చేస్తే ఏమవుతాం రా? బీటెక్ చేస్తే టీచర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంతెందుకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీటెక్ చేసిన వాళ్ళే. ఈ మధ్య ఏంటో బీటెక్ చేసిన వాళ్ళు అది తప్ప అన్ని చేస్తున్నారు. సరేరా, నేను కళాశాలకు వెళ్ళేస్తాను. నేను కూడా కళాశాలకు వెళ్ళేసేస్తా. అలాగే. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. చూసుకోవచ్చు కదా, రోడ్డు కనిపించట్లేదా? చూసే నడుస్తున్నానండి, నాకు రోడ్డు ఎక్కడా కనిపించలేదు. ఇంత పెద్ద రోడ్డు కనిపించట్లేదా? అంటే మోనాలిసా లాగా మీరుంటే నాకు రోడ్డు ఎక్కడ కనపడుతుంది? ఇంత అందంగా తయారై వస్తే ఆ ముగ్గురే దాంతో పోలుస్తావా? ఈ
ఈ మోనాలిసా వచ్చిన తర్వాత అసలు మోనాలిసాని అందరూ మర్చిపోయారు సార్. నేను అసలు మోనాలిసాతో పోలిస్తే ఇది ఆ మోనాలిసా అనుకుంటుంది. ఏదేమైతేంది ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఎలాగైనా ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. ఎలానైనా మా కాలేజీకి తొందరగా వెళ్ళాలి. తెలుగు అమ్మాయిని అలా గుద్దొచ్చా? 16 ఏళ్ళ అమ్మాయిని గుద్దితే తప్పు గానీ 16 అనాల అమ్మాయిని గుద్దితే తప్పేం కాదే. దీన్ని గుద్దినందుకే ఇంత చేసింది, రాసుకెళ్తే ఇంకెంత చేసేదో. నన్ను గుద్దిన అమ్మాయిని నా గుమ్మంలో అడుగు పెట్టేటట్టు చేస్తా. కళాశాల అయిపోయింది. ఈ రోజు రూమ్ లో ఏముంటుందో ఏంటో. ఈ సురేంద్ర గారు ఇంకా రాలే. సురేంద్ర నీవురా సురేంద్ర, నేను నరేంద్ర. ఒరే రామచంద్ర, మన రూమ్ లో ఒక రైస్ కుక్కర్ ఉండాలి కదా. పాడేశాను రా. ఎందుకు పడేసావురా? కుక్కర్ విజిలేసిన ప్రతిసారి నేను విజిలేసానని పక్క హాస్టల్లో ఉన్న అమ్మాయిలు వచ్చి చెప్పుతో కొడుతున్నారా, అందుకే పడేసా. పడేసినందుకు బాధపడుతున్నావా? లేదు, ఈ క్యారెక్టర్ నీకు ఇచ్చినందుకు బాధపడుతున్నాను. పక్క హాస్టల్లో అంతమంది అమ్మాయిలు ఉన్నారా? ఒరే నరేంద్ర, డ్రాయింగ్ చేస్తావు కదా, నీ కళాఖండాన్ని ఒకసారి అయ్యిరా, మేము చూస్తాం. ఆహా, ఏం కళాఖండం రా, అది నీకు తప్పితే ఎవరికి అర్థం కాదు. ఒరే రామచంద్ర, ఒక్కసారి ఆ కళాఖండాన్ని చూడు. ఏమైందిరా వాడికి? నీ కళాఖండం వాని కడుపుని కదిలిచ్చిందిరా. వాడు 3 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. నేను 2 నిమిషాల్లో వచ్చేస్తా, ఆగు. ఇంతకీ కళాఖండంలో ఏముందబ్బా? ఎంత బాగుంది ఈ చిత్రము. ఈ బొమ్మని గీసిన అతని పిల్లలకి నేను ఎలాగైనా అమ్మనవుతాను. ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. బాగా ఆకలిస్తుంది, వెళ్ళి వంట చేయిపో. ఇప్పటిదాకా నువ్వేం చేసావురా లోపల? నేను బాత్రూమ్కి వెళ్ళాను, నువ్వు వంట చేయిపో. ఆ మోనాలిసా పక్కున్న గర్ల్స్ హాస్టల్లోనే ఉంటుందన్నమాట. ఎలాగైనా ఈ రోజు నా ప్రేమ విషయం మోనాలిసాతో చెప్పేస్తా. మీరు కింద పడ్డప్పుడే నేను ప్రేమలో పడ్డాను. మీరు పడ్డప్పుడు దెబ్బలు తగలాయో లేదో తెలియదు, కానీ నా గుండెకు మాత్రం ప్రేమ దెబ్బ తగిలింది. ఆ దెబ్బ పైన ప్రేమ అనే మీ ఆయింట్మెంట్ ని రుద్దుతారా? రుద్దుతా. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే మా గుద్దుతా. ఎలా? ఇదేంటి నాకు కనెక్ట్ అయిపోయింది? ఆహా, నా లడ్డు ఇక్కడనే ఉంది. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా. అబ్బా, నా కళాకారుడేంటి ఇక్కడున్నాడు? మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. వస్తున్నా, ఆగు. నా మోనాలిసా ఏంటి ఇక్కడ ఉంది? నా మోనాలిసా నువ్వంటే నాకిష్టం. అయ్యో, వెళ్ళిపోయిందే. లడ్డు, నా లడ్డు. ఏంటి నన్ను ఫాలో అవ్వాలనుకుంటున్నావా? నువ్వు ఒప్పుకుంటే ఫాదర్ అవ్వాలనేసి అనుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ఫాదర్ ఉన్నాడు. నేను అనేది నీ ఫాదర్ కాదు, నీ పిల్లలకి ఫాదర్. నా పిల్లలకి కూడా ఫాదర్ ఉన్నాడు. నాకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. మరి కాలేజీకి వస్తున్నావు అంటే ఏజ్ గ్యాప్ వచ్చిందని అలా కాలేజ్కి వచ్చాను. ఇంకొకసారి రాకండా అంటే మీరు. ఈ లడ్డు దేవుని గుళ్ళో ప్రసాదం అనుకున్నా, ఇది బేకరీల లడ్డు. ఎవడో కొనుక్కున్నా ఆల్రెడీ కొరికేశాడు. ఈ లవ్ మనకు వర్కౌట్ కాదు. సురేంద్ర గారు, ఎవరండి మీరు? మీ గుండెల్లో గది ఖాళీగా ఉందా? అంటే నాకు అర్థం కాలేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నన్ను సరిగ్గా చూసారా? చూసే చెప్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఆహా, ఆ లడ్డు పోతే ఏముంది, నాకు బందరు లడ్డు దొరికింది. లడ్డు కావాలా నాయనా? నాకు ఓకే, మరి మీకు ఓకేనా? నాకు ఓకే, కానీ మన పెళ్లికి మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అయితే మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. మనకి సహాయం చేయడానికి ఒకరు కావాలి కదా. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, అతనికి కాల్ చేస్తా. చెప్పరా సురేంద్ర. ఒరే నరేంద్ర, ఏంట్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. ఓ కలికాలం, చెప్పరా. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుందిరా. పోయే కాలం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావురా. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? మన రూమ్ పక్కన హాస్టల్లో శ్రీదేవి అని ఉంది కదరా, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నాను రా. నువ్వే ఎలానైనా దగ్గరుండి పెళ్లి చేయాలి. ప్రాణ స్నేహితుడి ప్రేమ నేను ఎలాగైనా గెలిపిస్తాను రా. నేను పెట్టేసి చాలా చేపోయిందిరా. A
A few moments later. ఒరే నరేంద్ర ఎంతసేపు నా డ్రాయింగ్ చాలరా ఇక్కడికి వచ్చి మా పెళ్లి చేయరా అతను ఆ డ్రాయర్ మా ఏరియాలో వాడే పెద్ద డ్రాయర్ అంటే ఆ రోజు మీ రూమ్ లో వేసిన డ్రాయర్ కూడా వాడే నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఎందుకు? నేను ప్రేమించింది నిన్ను కాదు, అతను గీసిన గీతలు చూసి అతన్ని ప్రేమించాను. నువ్వు అనుకుని పొరపడ్డాను సురేంద్ర. నా స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోవడమ్మా వాడికే ఇచ్చి చేస్తాను. ఒరే నరేంద్ర, అరే పెళ్లి అయిపోయిందా? మీ ఇద్దరు సుఖంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? చెప్పురా చెప్పు. లేదురా, లేదు. ఏంటి సుఖంగా లేవు? మరి ఏమైందిరా? ఆ అమ్మాయి నిన్నే ప్రేమిస్తుంది, నువ్వే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నో, నువ్వు ఆ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనరా. శ్రీదేవి నీకే సొంతం రా. లేదురా నీకే సొంతం. లేదురా నీకే సొంతం. వద్దురా నీకే సొంతం. వద్దురా నీకే సొంతం రా. ప్రాణ స్నేహితుల కోసం నేను శ్రీదేవిని త్యాగం చేస్తున్నాను. నువ్వేనా త్యాగం చేసేది? నేను త్యాగం చేస్తున్నాను. ప్రేమించిన వాడు మోసం చేస్తాడు, పెళ్లి చేసుకున్న వాడు మోసం చేస్తాడు. నాకు ఇంకా దిక్కే లేరా రామచంద్ర. పిలిచారా అండి? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? కామెడీ చేయడం అంటే కష్టం గానీ పెళ్ళే కదా చేసుకుంటా, పెళ్ళే కదా చేసుకుంటా. మనం పెళ్లి చేసుకుందాం పదండి. సురేంద్ర, శ్రీదేవి ఎక్కడ్రా? శ్రీదేవిని నువ్వే కదరా చేసుకుంది. నేను ఎక్కడ చేసుకున్నాను రా? శ్రీదేవిని తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు తీసుకెళ్ళాలి. ఎవరా తీసుకెళ్ళింది? అరే మాకు కొత్తగా పెళ్ళైంది, హనీమూన్ పోతున్నాం. బాయ్ రా. రామచంద్ర, అయ్యో నాకు తెలిసి మన ఇద్దరిని బాధ పెట్టాలని వాడిని చేసుకున్నాను అనుకుంటా. అదే బాధపడుతుంది లేరా. ఆయింట్మెంట్ పాము వద్దు. జడ్జెస్ ఈ రెట్రో స్కిట్ ఎలా అనిపించింది శివాజీ గారు? బాగుంది, నైస్, బాగా చేశారు. పంచెస్ బాగున్నాయి, అందరూ బాగా చేశారు. దయా గారు చాలా బాగుంది, మీ అవుట్ఫిట్స్ తో సహా చాలా బాగుంది. అందరూ బాగా చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, చాలా బాగుంది. జడ్జెస్ స్కోర్స్ దయా గారు. Judges Kevo Karthik and Padhas Praveen team ki iche scores 19 out of 20. Anyways, మన ఇవాల్టి సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి వినండి, ఇప్పుడైనా స్కోర్స్ వినండి, ఓకేనా? Kevo Karthik and Padhas Praveen team 19 out of 20. Super Saddam Yadav Raju team 20 out of 20. Bullet Bhaskar and team 20 out of 20. Raghav garu a total of 59 వీళ్ళు గెలిచారు. ఆ రోజు భాస్కర్ గారు రూమ్ కి వచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఒక 5 షెడ్యూల్ గెలవాలని ఉందండి అంటే కాళ్ళు పట్టుకోవడం అది నాకు ఇష్టం. All right, thank you so much judges and మన ఇవాల్టి విన్నర్స్ వచ్చి సరిపోదా శనివారం. జడ్జెస్ స్లోగా ఈ వార్ వన్ సైడ్ అయిపోతుంది. కమాన్ ఫ్రైడే, బగబ్ బగబ్ బగబ్. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ మీరు గెలవాలని మనస్ఫూర్తిగా మేమే కాదు ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. సో ప్లీజ్ ఓకే. అండ్ సాటర్డే టీమ్ రెడీ టు పోజ్. మొత్తానికి అలా జరిగిందన్నమాట మన ఇవాల్టి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.